యాంకర్లలో పెద్ద యాంకర్లకు ఆల్రెడీ పోటీగా వచ్చేసారు బాలయ్య బాబు. ఆహాలో బాలయ్య చేస్తున్నటువంటి యాంకరింగ్ అద్భుతంగా ఉంది. ఇదివరకు ఏ బిగ్ బాస్ లాంటి చోట్లన ఒకప్పుడు నాగార్జున, ఆ తర్వాత నాని లాంటి వాళ్ళు చేయడం ఒక ఎత్తు. వాళ్ళకంటే కూడా ఈయన ఆకట్టుకోగలుగుతున్నాడు. ఆహాకి సంబంధించినటువంటి దాంట్లో అనేకంటే కూడా వాళ్ళతో పోటీ పడగలుగుతున్నాడు ఈ వయసులో కూడా. అదే సందర్భంలో ఇక రాబోయే రోజుల్లో ఫిల్మ్ జర్నలిస్టులకి పోటీ అవుతారనుకుంటా. తాజాగా రామ్ చరణ్తో ఈ కొత్త సినిమా గేమ్ చేంజర్ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు రాబట్టుకొచ్చారు. అకీరా ఎంట్రీ గురించి ఓ అప్డేట్ ఇచ్చుకొచ్చారు రామ్ చరణ్. అది లాగగలిగాడు ఈయన. అలాగే గేమ్ చేంజర్లో అకీరా ఉన్నాడా, దీని మీద ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్పుకొచ్చాడు చరణ్. సమంత ది బెస్ట్ యాక్ట్రెస్ అన్నటువంటి కాంప్లిమెంట్ ఇస్తాం ఒక ఎత్తు అయితే, తెలివిగా బాలకృష్ణ ఏది జూనియర్ ఎన్టీఆర్ని టచ్ చేయకుండా పెద్దగా ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత కదా ఇది నడుస్తున్నటువంటిది, ఆర్ఆర్ ప్రస్తావన లేకుండానే షో ముగిసింది అన్నటువంటిది చెప్తున్నారు. ఫైనల్గా టోటల్ పిక్చర్ వస్తే కానీ అసలు విషయం రాదు. ఎందుకంటే ఇందులో కీలకమైనటువంటిది బుధవారం రాబోతుంది. యాక్చువల్గా ఇదివరకు కూడా అట్లాగే అన్నారు, కానీ ఈ వీళ్లతో మాట్లాడినప్పుడు మావాడు చేశాడు కదా ఆర్ఆర్ఆర్లో, ఇవన్నీ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎలా ఉంటుంది ఏంటనేది ఫైనల్గా చూడాల్సి ఉంది.